గైస్ అందరికి ఒకటి చెప్తున్నా. మన ఆంధ్ర, తెలంగాణలో, ఆంధ్రాలో దాదాపుగా బెట్టింగ్ ప్రమోషన్స్ గురించి ఇవి అయితున్నాయి అందరికి తెలుసు. ఇంకొకటి దాంతో పాటు కంట్రీ డిలైట్ అనేది ఒకటి మిల్క్ సంథింగ్ ఉంది గదా! మిల్క్ ప్యాకెట్స్. దాని మీద ప్రమోషన్స్ బ్రాండ్ మంచి మంచి తీసి ప్రమోషన్‌లు చేస్తున్నారు. మన మెగాస్టార్ చిరంజీవి. అట్లా చిరంజీవి గారి మీద చాలా మంచి అభిమానం ఉంది అందరికీ. సో, నాకు గూడా అసలు చిరంజీవి గారంటే చాలా అభిమానం, చాలా వీరాభిమానిని నేను. దాని మీద ఎంతోమంది వీడియోలు చేషిర్రు. అసలు అది తీయంగానే పొయ్యి మీద పెట్టంగానే 10 నిమిషాల్లోనే ఇంత మీగడొస్తుంది. హాఫ్ లీటర్ మిల్క్‌లో ఇంత మీగడొస్తుంది. తొక్క, తోటకూర అని చెప్తున్నాం. అంటే ఒక్కసారి ఆలోచించండి. కంటిన్యూ‌గా 3 రోజులు, 4 రోజులు మనము తీసుకుంటే మళ్ళా 3, 4 రోజులు మనకు ఫ్రీ మిల్క్ ప్యాకెట్స్ వస్తున్నాయి. లాభం లేనిది, లబ్ధి లేనిది వాడు అసలు పౌడర్ కలపంది వాడంతా ఫ్రీ‌గా ఇస్తాడా గైస్? ఆలోచన చేయండి. మనకు సొంతంగా మన ఊర్లలో మిల్క్ బర్రె పాలు మనం అప్పటిదప్పుడే పిండి తీసుకొనొచ్చి గంట సేపు సిమ్‌లో పెట్టి మసలబెట్టి 20 నిమిషాలు ఆగినా గానీ అంత ఉండలాంటి మీగడ మనకు రాదు. ఎందుకంటే నాకు ఒక ఎక్స్‌పీరియన్స్ ఒక దాదాపుగా 10, 15 ఇయర్స్ 10, 12 ఇయర్స్ దాదాపుగా నేను చిన్నప్పటి నుంచి నేను మిల్క్ సెంటర్‌లో వర్క్ చేసినా. పాల పాల దాంట్లో నేను పని చేసిన. రూ. 200కి నేను కూలీ చేసిన నెల రోజు. నెలకు రూ. 200. అందులో పాలంతే ఓ 2 లీటర్లు మిల్క్ వచ్చేది నాకు. అంటే అక్కడ మీగడ అంతగానం ఏడొస్తది కంట్రీ డిలైట్ అంటే మీరు ఆలోచన చేయండి. కల్తీ మిల్క్ మనం తాగినామనుకో ఖచ్చితంగా క్యాన్సర్‌కి గురైతాం. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. పాలు తీసుకునే ముందు బాగా ఆలోచన చేసి తీసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి అసలు బ్రాండ్ ప్రమోషన్‌లు వీళ్ళందరూ చేస్తున్నారు కదా! వీళ్ళని అసలు నమ్మకూడదు మనం. వీళ్ళేదో వాళ్ళ కోట్లు వచ్చేసాయి వాళ్ళకి అమౌంట్. ఎందుకంటే ప్రతి ఒక్క మిల్క్ ప్యాకెట్ మీద ఇలా బ్రాండ్ ప్రమోషన్స్ వస్తది. ఇగ వాళ్ళకి కోట్లు వస్తాయి. ఎవ్వడి ప్రాణాలు ఎక్కడ చచ్చిపోతుంది. చిరంజీవికి ఎంత అభిమానులున్నారు అసలు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా నేషనల్‌లో ఎంతో అభిమానులున్నారు. ఆయనకు అవసరమా అసలు? అభిమానులనే ఆగం చేస్తున్నాడు కదా చిరంజీవి గారు. నిజమే కదా! ఆలోచన చేయండి. కంట్రీ రిలేట్ అంటే ఏందసలు? దాని మీద తీర్మానం మల్లన్న చేసిండు. ఎంతోమంది చేసిర్రు దాని మీద అసలు. అంటే మీరు ఆలోచన చేసుకోండి. మనము ఏదే గాని నిజాన్ని చెప్పేటోళ్ళని మనం నమ్మాలి. నిజం చెప్పలేనప్పుడు ఆ వ్యక్తే మనకు అవసరం లేదు.